నమస్కారం, నా పేరు రాజు. AP4 సైట్స్ బులెటిన్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విపక్షాల విమర్శలకు సమాధానమిచ్చిన సీఎం జగన్. భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వెల్లడి. వైసీపీకి ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలి. మండపేటలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. ప్రజా ఆమోదయోగ్యంగా కూటమి మేనిఫెస్టో ఉందన్న యనమల రామకృష్ణుడు. అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని వెల్లడి. జగన్ను చంపేస్తానని చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించిన బీజేపీ స్పందించలేదు. పోసాని కృష్ణమురళి ఫైర్. కుర్చీలు లాక్కోవడం, వెన్నుపోటు పొడవడం, మోసం చేయడం, మనుషుల్ని చంపేయడం ఇదే చంద్రబాబు రాజకీయమని, అలాంటి చంద్రబాబుకు ఓటేయమని అడిగే అర్హత ఎక్కడుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. బాబు అనుకుంటే వైఎస్ జగన్ చనిపోడు, జగన్ను ప్రజలే రక్షించుకుంటారు, దేవుడు రక్షించుకుంటాడని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్కు ఓటేస్తే పథకాల కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు, మళ్లీ మోసపోవడం ఖాయన్నారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు. ఈ ఓటుతో మీ తలరాతలు మారుతాయి. రాబోయే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలు, పథకాల కొనసాగింపును నిర్ణయించేవే ఈ ఎన్నికలను తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం బొబ్బిలి మెయిన్ రోడ్ సెంటర్లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. వారి బిడ్డకు, వారి జగన్కు శ్రీరామ రక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారి బిడ్డ వారికి చేసిన మంచి అందుకున్నా నా రైతులలో చేసే చిన్న ప్రార్థనే మీ బిడ్డకు శ్రీరామ రక్ష. అయ్యా చంద్రబాబు, ఏ రోజు నీ జీవితంలో మంచి చేయలేదు. ఇదే సందర్భంగా నాశనం ఉన్న మాటలు ఇప్పుడు కూడా రోజుకు వస్తా ఉన్నాయి. ఆ రోజు నా తండ్రి, ఆ మహాదేశ, ఆ జీవంతుడి దేశ, కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన వారాహి విజయబేరి సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రస్తావించారు. వైసీపీకి ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే అవుతాయని వ్యాఖ్యానించారు. మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కేంటి, ఈ విషయాన్ని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. భారత పాస్పోర్ట్పై ప్రధాని మోడీ ఫోటో ఉండదని, ఏపీలో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ రాజ్యముద్ర ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు జగన్ పాలన నుంచి విముక్తి కలిగించాలన్నదే తన బలమైన ఆకాంక్షని అన్నారు. గత 10 ఏళ్లుగా తనను అనేక ఇబ్బందులు గురిచేశారని, ఎన్నో మాటలన్నారని తెలిపారు. ప్రజల కోసం ఎన్ని మాటలైనా భరిస్తానని, ప్రజా సంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు మండపేట చాలా గుండెలో చాలా పదిలమైన స్థానం. నాకు మండపేట నియోజకవర్గం ఈరోజు మేడే సందర్భంగా కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకి, అసంఘటిత కార్మికులకి, సంఘటిత కార్మికులకి, అన్నం పెట్టే రైతాంగానికి, కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు. నివర్ తుఫాన్ నుంచి మొన్న తుఫాన్ల దాకా దాదాపు లక్షల ఎకరాల్లో నష్టం వచ్చిన రైతాంగానికి, గిట్టుబాటు ధర లేని రైతాంగానికి
మద్దతు ధర లేని రైతాంగానికి మీరు పడుతున్న బాధలు నేను 2 సార్లు నన్ను మండపేట రప్పించినాయి. 50 మంది ముఖ్యంగా మండపేటలో 50 మంది కౌలు రైతులకి తలా 1 లక్ష రూపాయల చొప్పున నేను పోయినసారి సభలో ఇచ్చాను. నేను అది మీకు గుర్తు కూటమి మేనిఫెస్టో అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని ప్రజలే చెప్తున్నారని, కూటమి మేనిఫెస్టోపై వైసీపీ తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ మెచ్చుకున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణ అన్నారు. ఈ మేనిఫెస్టోతో ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని, ఈ వినాశనం నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి ప్రజా మేనిఫెస్టోను రూపొందించామని స్పష్టం చేశారు. ఈ మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉన్నట్టుగా ప్రజలే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మిగతా పొలిటికల్ పార్టీస్ కూడా ఈ మేనిఫెస్టో బాగానే ఉందనేటువంటిది, ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి విధానంలో ఎక్సెప్ట్ వైసీపీ మిగతా వాళ్ళందరూ కూడా ఆమోదిస్తున్నారు. అంటే ఈ మేనిఫెస్టో చాలా డీటెయిల్డ్గా వర్కౌట్ చేశాం. ఒకవైపు ప్రజల యొక్క అవసరాలు అన్నీ కూడా క్రోడీకరిస్తూనే, మరొకవైపు ఫైనాన్షియల్ సిస్టమ్ దీన్ని కోఆపరేట్ చేస్తుందా లేదా అనేటువంటి కూడా ప్యారలల్గా వర్కౌట్ చేశాం. అంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇవన్నీ కూడా. అంచేత ఫైనల్గా చెప్పాలంటే ఈ మేనిఫెస్టో ఆమోదయోగ్యమే కాకుండా భవిష్యత్తులో దీన్ని పూర్తిగా అమలు పరిచేటట్టు వీలుగా ఉండేటువంటి మేనిఫెస్టోగానే తయారు చేశాం. దానివల్ల దీన్ని 100% ఇచ్చినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి అమలు జరిగే విధంగానే మేము ఆ మేనిఫెస్టో కూడా ఈ కూటమి తయారు చేయడం జరిగింది. ఆ విధంగా ప్రజలకు అందించడం కూడా జరిగింది. ఇది రెండో ఇష్యూ చూస్తే, ఈ మేనిఫెస్టో ఈ కూటమి మీద చాలా గురుతర బాధ్యతని పెట్టుకోవడం జరిగింది. ఈ మేనిఫెస్టో వల్ల చాలా బాధ్యతలు పెరుగుతాయి రేపు రాబోయేటువంటి కూటమి. జగన్ను చంపేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించిన బీజేపీ కానీ మేధావులు కానీ స్పందించలేదని సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి విమర్శించారు. కేవలం 2 ఎంపీ సీట్ల కోసం అవినీతిపరుడైన చంద్రబాబుతో బీజేపీ చేతులు కలిపిందని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు దేవుడైపోయాడని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోకున్న విలువ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రాణాలకు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు బారి నుంచి జగన్ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాపాడాలని కోరారు. కేజ్రీవాల్ను జైల్లో పెట్టిన బీజేపీ 1000 కోట్ల ప్రజాధనాన్ని తిన్న సుజనా చౌదరిని ఎందుకు జైలుకు పంపలేదని ప్రశ్నించారు. బీజేపీలో ఉంటే ఎన్ని 1000 కోట్లైనా తినొచ్చా అని ప్రశ్నించారు. కాపులకు దండం పెట్టి, ముద్రగడ పద్మనాభ గారు దండం పెట్టి, నన్ను మీ కాపులంతా నాకు ఓట్లేస్తే మీకు కాపు రిజర్వేషన్ మీకు ఇస్తాను అంటే పాపం అమాయకులు కాపులు తొందరగా నమ్ముతారు. పాపం అందరు క్లాప్స్ కొట్టేసేసి మనకు కాపు రిజర్వేషన్లు వస్తున్నాయి అని ఓట్లన్నీ వేశారు. ఇతను ముఖ్యమంత్రి అయ్యాడు. దగ్గర చంద్రబాబు నాయుడు అయ్యి ముద్రగడ గారు అడిగారు, అయ్యా నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, కాపు రిజర్వేషన్ తొక్క పో చెయ్యను. అదేంటయ్యా మీరు చెప్పారు కదా పబ్లిక్లో 100 అంటాను పో. ఉద్యమం చేస్తే వెంటబడి కుట్టారు. కాపు యూత్ని జైల్లో పెట్టించాడు. ఈయనే కాపు కుర్రోళ్ళు ముద్రగడ పద్మనాభం గారు రైళ్లు తగలబెట్టారని డ్రామా ఆడిది, దొంగ కేసులు పెట్టించి బొక్కలో పెట్టారు. ఎంత ఘోరంగా చేశారంటే ముద్రగడ పద్మనాభం గారిని ఆయన కుటుంబాన్ని మెడబెట్టి నెట్టి జైల్లో పడేశారు. తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు. పట్టుకొచ్చి ది గ్రేట్ ముద్రగడ పద్మనాభాన్ని ఏం పీకారు అన్నాడు. ముద్రగడ పద్మనాభం ఏం పీకాడు? ఇంకేదో అప్పుడప్పుడు అరుతుంటే కొన్ని కోట్లు పక్కన పడేసి కాపు నాయకుడిని కాపులతోనే అమ్మనాబోతులు తిట్టించినంత క్లెవర్ చంద్రబాబు నాయుడు. ఇదే కాపు జాతి కోసం తన ప్రాణాలు బలిపెట్టాడు ముద్రగడ పద్మనాభం గారు. రంగా గారు చనిపోతే కన్నీళ్లు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఆస్తులు తాకట్టు పెట్టింది విశాఖపట్నంలో అని తెలుగు సినీ కమెడియన్ జనసేన నాయకులు పృథ్వీ అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ఒక్క రాజధాని దిక్కు లేదు కానీ 3 రాజధానులను ప్రకటించారని, చిన్నపిల్లలకు కూడా రాజధాని ఎక్కడుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. నెక్స్ట్ మొత్తం రాష్ట్ర చరిత్రలోనే ఎక్కువ ఆస్తులు తాకట్టు పెట్టింది విశాఖపట్నంలో. ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ అక్కడ తాకట్టు పెట్టేశారు. ఒక రాజధానికే దిక్కులేదు, ఆయన 3 రాజధానులు పెట్టాడు. ఎవరికి చిన్నపిల్లలకు కూడా రాజధాని ఎక్కడ ఉందో తెలియట్లేదు. మా మనవడు అడిగాడు రాజధాని ఎక్కడని.
ఇదే మన కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి అవుతుందని చెప్పాను. అంటే ఈ రకంగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసేసి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేస్తారు ప్రతిదానిగానే. సుప్రీంకోర్టు జడ్జి మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, 1300 వాయిదాలు. ఇంకా తక్కువ చెప్పాను నేను, ఇన్ని వాయిదాల అసలు ఎవడిస్తున్నాడు అసలు అడిగి అంటే వ్యవస్థలు మేనేజ్ చేసేది జగన్మోహన్ రెడ్డి. మరి ఇంతమంది లాయర్లు మొత్తుకున్నారు, ల్యాండ్ కంట్రోల్ టైటిలింగ్ యాక్ట్ అని వస్తుంది, దీని మీద మేమందరం వ్యతిరేకిస్తున్నాం అని 3 నెలలు ధర్నా చేస్తే దాని మీద అసలు స్పందనే లేదు ప్రభుత్వం. నేనేం చేశానంటే అయితే ఇది దరిద్రులను వదిలించాలంటే ఇది కూడా ప్రజలకి రైతులకి అందరికి తెలియజేయాలని చెప్పి ఒక యాడ్ చేసాం. దగ్గర కొన్ని కోట్లు వ్యూస్ వచ్చింది దానికి. అంటే అంతమంది చూశారు ప్రజలు. అదే ఏమంటాడంటే కారుమూరు నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ మొత్తం ఉంటుంది కదా మనకి, బాటిల్ నాగేశ్వరరావు అతని పేరు, కారుమూరు నాగేశ్వరరావు కాదు. ఎక్కడ ఏదైనా ఉంటే ఒక బాటిల్ పట్టుకుని పరిగెడతాడు పరమని. అనగారు అయితే మీరు వచ్చాడు మంచి బాటిల్ వేస్తామంటే అంటాడు. ఇవి కాదు మనకు కావాల్సినవి. నువ్వు ఎర్రిపప్పు అన్నావు, నువ్వు అడిగితేనంటే మా వాడుక భాష ఏమన్నా మా తాడేపల్లి నచ్చుకోవడం ఎర్రపప్పు అని ఎందుకంటాం మనం, ఏనాయనా ఎలా ఉన్నావు అని అడుగుతాం. నువ్వు ఎటకారం నీకు ఏం మాట్లాడావు. ఆ రైతు వచ్చి అడుగుతాడు, బాబు నా దగ్గర ఉన్న ఎకరం నా కూతురికి ఇదే ఆధారం అంటే కూలబడిపోతాడు. కోర్టుల్లో ఎక్కడికి వెళ్ళాలి నీకు పని చేయదంటే, ఏ నారాయణ ఫ్యాన్ ఏమంటావు అంటే 5 ఏళ్ళ నుంచి చేసిన చాలు బాబు నాకు నమస్కారం. అది రాష్ట్రంలో పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే వీళ్ళు కొట్టుకుంటున్నారు సంఖ్యలు. ఏంటంటే అయిపోయింది, ఆ బస్సు కూడా షెడ్కి వెళ్ళిపోతుంది. సిద్ధం బస్సు అని అది ఎవడో రేపు పొద్దున ఎక్కడో తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్లో ఎక్కడో అమ్మేసుకుంటారు. అది శ్రీకాళహస్తిపట్నంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు చక్రాల ఉష తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. చక్రాల ఉష మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీరెడ్డి తాను చేసిన రాజీనామాలపై విమర్శలు చేస్తున్నారని, గతంలో తనను తెలుగుదేశం పార్టీలో ఎక్కడా ఏ కార్యక్రమంలో పనిచేయకుండా పలుసార్లు అడ్డుపడ్డారని తెలిపారు. మా అన్న సుధీర్ అన్న గారికి ఎందుకో కక్ష కట్టుకొని నా మీద సాధింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అన్న సుధీర్ అన్న, మీరెందుకో నా మీద గత 2.5 సంవత్సరంగా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలే చేశారు. అయినా కూడా నేను సర్దుకొని మీకు నేను పనిచేస్తానే వచ్చాను. ఆఖరికి మీరు కేవలం దానికి కారణం కేవలం నేను పార్టీకి కమిట్మెంట్గా పనిచేస్తున్నాను, నారా లోకేష్ గారి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాను, అదేవిధంగా పార్టీ నాయకులందరి దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకున్నాను అనే ఒక్క అక్కసే మీకు. మీరు ఒకటి ఆలోచించండి. మీరే అన్నారు మేము పదవులు ఇచ్చాం, మేమే ఓడిపోయిన కౌన్సిలర్ని తీసుకొని వచ్చి పదవులు ఇచ్చాం, పైకి తీసుకొచ్చామన్నారు. నిజమే. ఆ రోజు 2014లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు వారి పాద పద్మాలకి నమస్కారం చేసి తెలియజేస్తున్నా, వారు ముఖ్యంగా నాకు మన చైర్మన్ రాధారెడ్డి గారు పట్టుబట్టి నాకు టికెట్ ఇచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర వహించి మన గోపాలకృష్ణారెడ్డి గారికి చెప్పి నాకు టికెట్ ఇప్పించిన మాట వాస్తవం. ఆ రోజు నుంచి నేను ఓడిపోయినా కూడా పార్టీకే పనిచేశా. ఆ రోజు మీకు కనీసం ఆ వార్డులో మీకు తెలుసో లేదో పాపం మీకు అవగాహన లేకుండా మీరు ఏదేదో మాట్లాడతారు. సరే, ఇంతకాలం భరించాం, కానీ భరిస్తా ఉండాల్సిన అవసరం ఇంక మాకు కూడా లేదు. ఆ 12వ వార్డులో ఇంతవరకు కూడా తెలుగుదేశం జెండా ఎగిరిన దాఖలాలు లేవు. కానీ మొండిగా నేను ఆ రోజు నిలబడి మీరెవ్వరు కనీసం ఒక్క రోజు కూడా ప్రచారంకి రాకుండా నాకు సపోర్ట్ కూడా చేయకుండా ఉంటే, ఒక పక్క ఎస్వి నాయుడు గారు, ఒక పక్క కోలానంద్ గారు, మరో పక్క ఈ విధంగా చాలా మంది కూడా అక్కడ ఫైట్ చేస్తే, నేను కష్టపడి కేవలం నా భుజస్కంధాల మీదే నాకు పార్టీ విషయాలు తెలియకపోయినా రాజకీయం అవగాహన లేకపోయినా కూడా ఫైట్ చేసి అవతల వ్యక్తికైతే దడబుట్టించా. ఆ రోజు నుంచి మీకు నచ్చి అంటే మా గోపాలకృష్ణారెడ్డి గారికి నా పనితనం నచ్చే నన్ను గౌరవంగా తీసుకున్నారు. దానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కృతజ్ఞతలనే నేను ఇప్పుడు పూజిస్తూనే ఉన్నా ఆయన్ని. మరి దాని తర్వాత అన్నారు మీరు ప్రజల భూములు కాజేసేందుకు వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో కొత్త మోసానికి తెరలేపిందని భాజపా నాయకురాలు యామిని శర్మ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మోడల్ డ్రాఫ్ట్ను వైకాపా ప్రభుత్వం భూతోపిడికి అనుకూలంగా మార్చుకుని చీకటి జీవోలు తెచ్చిందని ఆరోపించారు. 5 ఏళ్లుగా వైకాపా నాయకులు ప్రభుత్వ దేవాదాయ భూములు దోచుకున్నారన్నారు. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ అవినీతి కానీ వారి విధ్వంసకర పాలన గురించి చెప్పడానికి అక్షరాలు కూడా సరిపోవట్లేదు. ఏ అంటే అక్రమ ఆస్తులు, బి అంటే భూ కబ్జా బకాసురులు, సి అంటే కరప్షన్, డి అంటే దోచుకోవడం దాచుకోవడం, ఇట్లాగా మళ్ళీ కొత్తగా యాడ్ అవుతూ ఉంది, పెరిగిపోతూనే ఉంది అక్షరమాల. ప్రజలు ఎంత చీత్కరిస్తున్నా ఏమాత్రము కొంచెం కూడా మార్పు అనేది లేకుండా
మళ్ళీ ప్రజలని మాయ చేయాలని, మభ్యపెట్టాలని, మోసం చేయాలని పదే పదే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలపైన ఎందుకు ఈయనంత కక్ష కట్టారనేది నిజంగా అర్థం కావట్లేదు. ల్యాండ్ టైటిలింగ్ గురించి వచ్చేటప్పటికీ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ మా భూముల పైన, మా పత్రాల పైన నీ పెత్తనమేంది బాబు అని చెప్పని, నీ ఫోటో ఏంది, నీ స్టిక్కర్ ఏంది, స్టిక్కర్ల గోల్ ఏంటి, మీ ప్రచార పిచ్చేంటి అని చెప్పని ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. దాని నుంచి తప్పించుకోవడం కోసం ప్రజలకి గుట్టు రట్టయిపోయింది. వారు ఇప్పటి వరకు లోపల జీవోలు ఇచ్చుకొని పైకి ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, మేము ప్రజల కోసమే చేస్తున్నాము, రైతుల కోసం మంచి చేయబోతున్నాము నాటకాలు ఆడుతూ మోసపు మాటలు చెప్తూ లోపల చాప కింద నీరులాగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఎన్నికలకు ముందు మాట తప్పను మడమ తిప్పను అని పదే చెప్పిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక హామీలను గాలి కుదిలేశారని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆదిమల్ రాధాకృష్ణ సతీమణి కృష్ణ తెలిసి మండిపడ్డారు. మాట తప్పిన మడమ తిప్పిన మనిషిగా జగన్ మిగిలిపోయారని ఆమె ఉదాహరణలతో వివరించారు. అత్తిలి మండలం వరదాళ్లపాలెంలో కూటమి తరపున బుధవారం ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూటమికి ఓటు వేయాలని అభ్యర్థించారు. అత్తిలి మండలంలో వరదాళ్లపాలెం గ్రామంలో మేము ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్నాము. మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆదిమల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మరి మేము ఇంటింటికి కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నాము. మరి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మాతో పాటు నడిచి వస్తూ వారి యొక్క మద్దతు తెలియజేస్తున్నారు. మరి మీరంతా కూడా చూస్తున్నారు, ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఊరంతా కూడా తరలి వచ్చింది. మరి ఈ ప్రభుత్వంతో ప్రతి ఒక్కరూ కూడా విసిగిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒకటే చెప్తున్నారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతున్నారు ఈరోజు. అట్లాగే మహిళలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి మహిళా శక్తి ఏ పథకాలు ఉన్నాయో మరి ప్రతి ఒక్క పథకాన్ని కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మహిళలకి సాధికారత అనేది మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చిందని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతున్నారు. అట్లానే మరి ఈ వరదాళ్లపాలెం గ్రామంలో కనుక చూసుకుంటే మరి గత 5 సంవత్సరాలుగా కూడా సంక్షేమం అనేది అరాకొర సంక్షేమాన్ని ఇచ్చి మేము సంక్షేమం ఇస్తున్నామని పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకుని తప్పితే మరి ఎక్కడా కూడా సంక్షేమం అనేది సరిగ్గా అమలు కాలేదు అనేది ప్రజలు చెప్తున్నారు. అట్లాగే మాస్టర్ గారి దత్తత గ్రామం అని మరి ఈ గ్రామానికి ఒక్క అభివృద్ధి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడమే తన లక్ష్యమంటూ ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి శివశంకర్ తీవ్రస్థాయిలో స్పందించారు. పవన్ కళ్యాణ్పై ముద్రగడ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే ముద్రగడ మచ్చలేని నాయకుడు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని శివశంకర్ ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో చెప్పడానికి ఆయన ఎవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్రంగా చిన్నపిల్లోడు చేష్టలాగా మాట్లాడాడు ఈయన. తనకు తాను చాలా గొప్పగా చెప్పుకుంటూ, గొప్ప నాయకుడిగా గర్వపడుతూ, అహంకారంతో విర్రవీగుతూ ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలు ఏంటి అంటే, ఎమ్మెల్యేలను రిజర్వేషన్ అడిగే హక్కు నీకు ఎవరిచ్చారు పవన్ అంటాడు ఈయన. ఆయనకి ఏమైనా సహాయం చేశావా అంటాడు. ఏందయ్యా నువ్వు మాట్లాడేది? రిజర్వేషన్ల గురించి, రాష్ట్ర సమస్యల గురించి జనసేన పార్టీ అధ్యక్షులు, ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సర్వ హక్కులు ఉంటాయి. ముఖ్యమంత్రినే ఆయన అనేక సమస్యల మీద నిలదీస్తుంటే ఎమ్మెల్యేని నువ్వు అడగడం ఏంటంటావేంటి? నీ అవగాహన రాహిత్యమా లేదంటే అహంకార ధోరణియా? అలాగే తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు, బ్లేడ్ బ్యాచ్ అంటున్నావు. మీరు అలాగే నాయకత్వం వహించారా ఏంటిది? ఇది ఎంత సబ్స్టాండర్డ్గా మాట్లాడారో మీకు అర్థమవుతుందా ముద్రగడ గారు? అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల తరపున ప్రముఖ సినీ నటి ఖుష్బూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా పాలనలో అరకు లోయలో అభివృద్ధి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. భాజపాకు ఓటు వేసి గెలిపిస్తే అరకులో అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ పేరుతో దేశాభివృద్ధికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో మన పిల్లలు బాగుండాలంటే భాజపా అధికారంలోకి రావాలని కోరారు. టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, పవర్ ఫ్యాన్స్ కార్యకర్తలు ఉన్నారు,
మహిళకు అందరికీ నా నమస్కారం. చాలాసేపు తర్వాత, చాలా సంవత్సరం తర్వాత నేను అరకుకి వచ్చాను. 86లో కెప్టెన్ నాగార్జున షూటింగ్కి వచ్చాను. సో ఆల్మోస్ట్ 38 years, 38 సంవత్సరాలు అయింది నేను అరకుకి వచ్చి. ఆ డెవలప్మెంట్ అరకు వ్యాలీ అయితే ఎలా ఉండాలి, మెయిన్ ఇక్కడ మీకు అట్రాక్షన్ ఉంటుంది టూరిజం. అందరూ రావాలి. నేను అప్పుడు వచ్చినప్పుడు బ్యూటిఫుల్గా ఉంది, ఇంకా అదే బ్యూటిఫుల్గా ఉంది. కానీ మీకు ఏదైనా వచ్చిందా? రోడ్స్ చేశారా? మీకు ఇల్లు వచ్చిందా? డబ్బు ఇస్తారని చెప్పారు, అది వచ్చిందా? ఏదైనా వచ్చిందా? జగన్ గారు ఏదైనా ఇచ్చారా? మనకు తెలియకుండా ఏదైనా ఇచ్చారా? వచ్చారా? ఇటు సైడ్ ఆయన పార్టీ నుంచి ఎవరైనా వచ్చారా? ఎలక్షన్ టైంలో వస్తారు, ఓటు వేయండి అని చెప్తారు, మీరు వేస్తారు, ఆయన గెలుస్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత 2 లక్షల కోట్లు ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది, మీకు అస్సలు శూన్యం వస్తుంది, ఏమీ రాదు మీకు. ఇదే పని జరుగుతుంది. నేను అడుగుతున్నాను, ఇంతవరకు జగన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 2035 వరకు నాకు అవకాశం ఇస్తే నేను అన్ని చేసేస్తాను. మరి ఎన్ని రోజు అవకాశం ఇచ్చావు, ఏం చేశారు మీరు? ఏం చేయలేదు. ఇంట్లో వాళ్ళు మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి స్థానిక 96వ వార్డు వైసీపీ నాయకులు లెక్కల రమేష్ ఆధ్వర్యంలో ద్రోణరాజు నగర్ రెల్లికాలనీలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్రాజు సతీమణి అన్నపురెడ్డి శిరీష ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ప్రజలు హారతలు పెట్టారు. ఈ సందర్భంగా అన్నపురెడ్డి శిరీష ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ కాలనీలో ఉన్న అక్క చెల్లెమ్మలు తమ ఇంటి ఆడపడుచులు ఎంతో సోదరభావంతో తమపై ఆదరాభిమానాలు చూపిస్తున్నారని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభుత్వానికి మళ్లీ ప్రజలు పట్టం కడతారని ఆమె తెలిపారు. అలాగే పెందుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నపురెడ్డి అదీప్రాజును అత్యధిక మెజార్టీతో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో 96వ వార్డు అధ్యక్షుడు దాడి ఉమామహేశ్వర, వైసీపీ నాయకులు లెక్కల ప్రసాద్, లెక్కల వేణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 96 వార్డ్ ద్రోణరాజు నగర్ బీసీ కాలనీలో ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈరోజు ప్రతి మహిళ తన ఆడపిల్ల తన ఇంటికి వస్తే ఎలా ఆశీర్వదిస్తారో ప్రతి ఒక్కరు కూడా బొట్టు పెట్టి ప్రతి ఇంటికి అమ్మ రా అని చెప్పి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. అందరూ కూడా మాకు మళ్ళీ జగనన్నే కావాలి, అలాగే అదీప్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ కూడా మేము మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి అందరూ నాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు వీళ్ళందరూ చూపించిన అభిమానం నేను నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే అందరూ కూడా తన ఆడపిల్ల తన ఇంటికి వస్తే ఎలా ఆశీర్వదిస్తారో అంత బాగా అందరూ ఆశీర్వదించారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో 96 వార్డు అధ్యక్షులు ఉమా గారు, అదేవిధంగా
లెక్కల రమేష్ గారు, లెక్కల వేణు గారు, లెక్కల ప్రసాద్ గారు, గౌతమ్మ, ఇంకా అలా ఇంకా కాపులకు 18% టికెట్లు కేటాయించిన వైసీపీకే మా మద్దతు. గాజువాకలో గుడివాడ గురునాథరావు అంటే ఒక బ్రాండ్. ఆయన 1989, 1994 కేవలం ఒక్క పర్యాయంలోనే గాజువాక్కి ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తిని కాపు నేత తోట రాజీవ్ అన్నారు. ఆయన సమయంలోనే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు, సబ్స్టేషన్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, మరెన్నో కార్యాలయాలు నిర్మించడం జరిగిందని, మరి ఈరోజు ఆయన తనయుడైన గుడివాడ అమర్నాథ్ ఆయన చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇంకా మెరుగ్గా ముందుకు తీసుకెళ్తారని పూర్తి నమ్మకంతో ఆయనకి కాపు, బీసీ, అణగారిన మరియు బడుగు బలహీన వర్గాలు మద్దతు తెలుపుతున్నాయని ఆయన అన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బలపరిచిన తూర్పు కాపు బీసీ సామాజిక వర్గం ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి తమ మద్దతు తెలుపుతున్నామని తోట రాజీవ్ అన్నారు. విశాఖపట్నం కాపునాడు జిల్లా బాడీ ఈరోజు ఒక నిర్ణయం కొన్ని రోజుల క్రితం ఫిబ్రవరి 27న మేమందరం కూడా ఒక రాష్ట్ర కమిటీ ఒక మీటింగ్ పెట్టి ఒక పిలిపిస్తాం జరిగింది. ఏ పార్టీలు అయితే మాకు ఎక్కువ సీట్లు ఇస్తాయో ఆ పార్టీలకి మేము సపోర్ట్ చేస్తామని మేము ఆ రోజు పిలిపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎక్కువ సీట్లు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము మద్దతు పలికి మొన్న 22వ తారీఖున భారీ ఎత్తున మొత్తం కమిటీ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికి మరి ఎక్కువ సీట్లు ఇచ్చిన వల్ల మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు పలికి జగన్కి అండగా నుంచుంటామని తెలియపరిచాం. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మరి మా కాపుల్లో అత్యధిక సీట్లు ఇస్తాం కాకుండా గాజువాక అంటే గుడివాడ గురునాథరావు గారి పేరు చెప్తే అదొక బ్రాండ్. ఒక పరాయం ఒక సింగిల్ టర్మ్లో ఆయన గాజువాకని ఎంతో అభివృద్ధి చేశారు. ఈరోజు మీరు చూసినట్టయితే ఇవాళ ఈ ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకుని ఒక సబ్ స్టేషన్ తీసుకుని ఒక ఫైర్ స్టేషన్ తీసుకుని అలాగా ఎన్నో కార్యాలయాలు ఆయన హయాంలోనే మరి సాధించుకుంటాం జరిగింది. అదే కాకుండా ఆ రోజు సెటిలర్స్ ప్రాబ్లం వస్తే అందరికీ కూడా ఇల్లులు ఇచ్చి మరి వాళ్ళకి మంచి వసతులు ఇచ్చి మరి ఆ రోజు గుడివాడ గురునాథరావు గారు విద్య వైద్యం గురించి కూడా ఆయన పాకులాడి సెటిలర్స్ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్తో సైతం కూడా వాళ్ళందరికీ ఆయన ఆ రోజు వసతులు కల్పించారు. మరి ఆయన తనయుడు అయిన అంతేకాకుండా గతంలో ఇక్కడ ఎవరైతే కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేసినప్పుడు పార్టీకి అతీతంగా అది జనసేన అవనేయండి, టీడీపీ అవనేయండి, వైఎస్ఆర్సీపీ అవనేయండి, ఎవరైతే కార్పొరేటర్ అభ్యర్థులు పోటీ చేశారో గాజువాక పారిశ్రామిక ప్రాంతం నుండి కాపునాడు గాజువాక ఇన్ఛార్జిగా, తూర్పు కాపు పారిశ్రామిక అధ్యక్షుడిగా మేము అందరికీ పిలిపించి ఆ రోజు ఎవరైతే కాపులందరూ పోటీ చేశారో వాళ్ళందరూ కూడా మేమందరం కూడా మద్దతు పలకడం జరిగింది. అదే భాగంలో ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్న బొత్స ఝాన్సీ గారు, అంటే స్థానికంగా అంటే మీరు అందరూ అనుకుంటారు విజయనగరం అని అనుకుంటారు, ఆవిడ పుట్టిందే శ్రీహరిపురం, ఆ నాన్నగారు బిహెచ్ ఎంప్లాయీ, ఆవిడ చదువుకుంది ఇక్కడే. మన కాపులందరూ కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.